మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నా పేరు ఎస్టీఆర్. మిత్రులారా, ఈరోజు మీకు అద్భుతమైన ఒక మంచి వీడియో అందించాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే చాలామంది మిత్రులకు సక్సెస్ కావాలని ఉంటుంది. ఎలా సక్సెస్ కావాలో తెలియదు మిత్రులారా. అందుకోసమని సక్సెస్ కావడానికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియో మీకోసం అందించబోతున్నాను. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ఈ రోజుల్లో ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడి ఉండడం అనేది రైట్ కాదు మిత్రులారా. మీరు ధనవంతులు కావాలనుకుంటే, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే కనుక మీరు ఒక జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా పక్కన పెడితే, మీ జాబ్ చేసినా బిజినెస్ చేసినా దాంతోపాటు ఇంకొక వ్యాపార అవకాశాన్ని వెతుక్కోవాలి, ప్లాన్ చేసుకోవాలి. మరి రిస్క్ లేకుండా ఇంకొక వ్యాపారం ఏదైనా చేయాలి అంటే అవకాశం ఉంది అంటే ఉంది మిత్రులారా. అదే నెట్వర్క్ మార్కెటింగ్. ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక మంచి కంపెనీని మీరు చూజ్ చేసుకొని ఆ కంపెనీలో వర్క్ చేయడం ద్వారా మీకు ఎలాంటి బాసిజం అనేది అందులో ఉండదు. అందులో సక్సెస్ కావడానికి ఒక 7 అద్భుతమైన రహస్యాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా మిత్రులారా. వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అయితే మనలో చాలామంది మిత్రులు జీవితంలో పెద్ద విజయాలు సాధించాలని కోరుకుంటారు. డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని మంచి స్థాయిలో పెట్టాలి, స్వేచ్ఛగా జీవించాలి అని కలలు కంటారు మిత్రులారా. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, ఆ కళలను నిజం చేసుకునే మార్గం మనకు తెలియదు, చాలామంది తెలియదు మిత్రులారా. అందుకోసం ఈరోజు ప్రపంచంలో లక్షలాది మందికి ఒక అవకాశాన్ని ఇచ్చినా కూడా ఒక గొప్ప రంగం ఉంది. ఆ రంగం ఏంటంటే, ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఒక రంగం ఉంది. ఆ రంగమే నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ గురించే మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను మిత్రులారా. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీరు ప్రోడక్ట్ అమ్మడం కాదు, ప్రోడక్ట్ అమ్మడం కొనడం కాదండి. ఒక మనిషిని తయారు చేసే ఒక విద్య, అంటే ఎట్లా సక్సెస్ కావాలని నేర్పించే ఒక విద్య ఇక్కడ ఉంటుంది. దాన్ని నేర్చుకుంటే కనుక మీరు సక్సెస్ సాధిస్తారు మిత్రులారా. ఈ రంగంలో చాలామంది సక్సెస్ సాధించారు. కొందరు మాత్రమే మధ్యలో ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఆగిపోయారు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎవరైతే కంటిన్యూషన్గా చేసుకున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారు మిత్రులారా. ఎందుకంటే విజయవంతమైన వారు కొన్ని రహస్యాలను తెలుసుకొని వాళ్ళు ఉంటారండి. విజయవంతం కావాలని కోరిక ఉన్నవాళ్ళు, బలమైన సంకల్పం ఉన్నవాళ్ళు రహస్యం తెలుసుకొని వాళ్ళు దాన్నే స్టిక్ అయి ఉంటారు. అప్పుడే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. అందుకోసం మిత్రులారా, రహస్యం 1, ఆ రహస్యాలే ఈ రోజులో ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. మీరు సక్సెస్ కావడానికి 7 అద్భుతమైన రహస్యాలు మీతో పంచుకోబోతున్నాను మిత్రులారా. రహస్యం ఒకటి ఏంటంటే, మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలనే తపన, బలమైన సంకల్పం మీలో ఉంటే దానికి మీకు కావాల్సింది ఏంటంటే బిగ్ డ్రీమ్ కావాలి, పెద్ద కళ. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మొదట అవసరమైంది మీకు ఒక పెద్ద కళ ఉండాలి మిత్రులారా. మీరు దేనికోసం నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఎందుకు కావాలి అని దాని గురించి మీకు ఒక పెద్ద కళ ఉండాలి మిత్రులారా. మీరు చిన్న కళలు పెట్టుకుంటే మీకు పెద్దగా ఆలోచించకుండా చేస్తాయి. అందుకని మీరు ఒక పెద్ద కళ కనండి. మీరు ఒక ప్రశ్న అడగండి, నేను ఎందుకు ఈ బిజినెస్ని ఎంచుకోవాలనుకుంటున్నాను, నా కుటుంబానికి నేను ఎలాంటి జీవితం ఇవ్వాలి అనుకుంటున్నాను, 5 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాను, నా కళలు ఏమిటి అని ఎప్పుడైతే మీరు స్పష్టంగా మీరే ప్రశ్న వేసుకున్నారో ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది మిత్రులారా. మీ ప్రయాణం కూడా స్పష్టంగా ఉంటుంది. మీకంటూ ఒక బిగ్ డ్రీమ్ లేకపోతే, మీకంటూ ఒక కళ లేకపోతే మీరు ప్రయాణం చేయలేరు మిత్రులారా. అందుకోసమని మీకంటూ ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి. రహస్యం 2 ఏంటంటే, మీకు సరైన మనస్తత్వం ఉండాలంటే, అంటే రైట్ మైండ్ సెట్ అంటారు. అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో వెంటనే సక్సెస్ రాదండి. సక్సెస్ అయ్యే వరకు మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. చాలామంది మీరు ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంటారు. మార్కెటింగ్ రంగంలో చాలామంది ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉంటారు. మీరు ఎవరితో ఉన్నారు, మీ రైట్ మైండ్ సెట్తో ఉన్నారా, నెగటివ్ మైండ్ సెట్ వాళ్ళతో ఉన్నారా అనేది మీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది మిత్రులారా. అందుకోసమే చాలామంది మనస్తత్వం, కొంతమంది ఇలా అంటారు, నాకు ఈ బిజినెస్ సూట్ కాదు, నేను ఈ బిజినెస్ చేయలేను, నేను ఎవరిని జాయిన్ చేయలేను, నేను ఎవరిని అడగలేను, ఇది నా పని కాదు, ఇది పని చేయదు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అని పని చేయదు. సక్సెస్ అయిన చాలా సక్సెస్ కాలేని వారు ఇలా ఆలోచిస్తారు మిత్రులారా. కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా? నేను నేర్చుకుంటాను, నేను మెరుగుపడతాను, ఒకరోజు నేను విజయం సాధిస్తాను అని. ఒకవేళ ఓడిపోయినా కూడా మళ్ళీ నేను సరైన మైండ్ సెట్తో, డిసిప్లిన్తో నేను నేర్చుకొని ఈ మార్కెటింగ్ రంగంలో నేను సక్సెస్ అయి తీరుతాను అని చెప్పి అనుకుంటారు మిత్రులారా. అందుకోసం నేను మీకేం చెప్తున్నానంటే మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫారం. కానీ ఒకే రోజులో మీరు సక్సెస్ అవుతారంటే కాలేరు మిత్రులారా. దానికి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్తో మీరు క్రమశిక్షణతో ప్రతిరోజు మీ పని మీరు చేసుకుంటూ పోతే ఒకరోజు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. మీరు ఏ కంపెనీలో చేస్తున్నారో ఆ కంపెనీలో మీ అప్లైనర్స్
వాళ్ళ స్టోరీస్, మోటివేషన్ స్టోరీస్ అవన్నీ వినాలి. మీరు ఏ కంపెనీలో అయితే చేస్తున్నారో దాని ప్రజెంటేషన్ మీకు చెప్పడం నేర్చుకోవాలి మిత్రులారా. మీరు వీటి యొక్క టీంని ఫాలో అప్ చేయడం నేర్చుకోవాలి. రోజుకు చిన్న చిన్న పనులు చేస్తూ పోతే ఒకరోజు పెద్ద విజయంగా మారుతుంది మిత్రులారా. అవునండి, రోజు చిన్న చిన్నగా మీరు ఏదైనా నేర్చుకుంటే ఆ నేర్చుకునే విద్య మీకు ఒక రోజు పెద్ద విజయాన్ని ఇస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. క్రమశిక్షణ లేకుండా మీకు విజయం రాదనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే రహస్యం 4 ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలండి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఓన్లీ మాటల కళ అనేది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీ కంపెనీ మీ దగ్గర ఉన్న ప్లాన్ని మీరు చూపించగలగాలి, చెప్పగలగాలి. అది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మీరు ఎంత బాగా మాట్లాడగలిగితే అంత బాగా మీ బిజినెస్ పెరుగుతుంది. మాట్లాడలేను అనుకుంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ భూ ప్రపంచంలో పుట్టుకతోటి ఎవరు ఏం నేర్చుకోరండి. మీరు ప్రయత్నం చేస్తే అన్నీ నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోండి. మీరు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. ఎక్కువ మాట్లాడడం కాదండి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఎక్కువ మాట్లాడడం కాదు. మీ దగ్గర ఉన్న ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ సరిగ్గా చెప్పడం అనేది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు వినడం అర్థం చేసుకున్నప్పుడు మీరు చెప్పడం ఈజీగా ఉంటుందండి. మీరు సరైన వింటూ ఉండడం నేర్చుకోవడం ద్వారా మీకు సరైన సమాధానం మీకు దొరుకుతుంది. మీరు కూడా సరైన సమాధానం ఇవ్వగలుగుతారు. మీరు ఇవి నేర్చుకుంటే మీరు ఒక గొప్ప లీడర్ అవుతారని గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రులారా, రహస్యం 5 ఏంటంటే మీ యొక్క టీమ్ బిల్డింగ్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్లో టీమ్ బిల్డింగ్ చాలా చాలా అవసరం మిత్రులారా. టీమ్ బిల్డింగ్ చేయడం మీరు నేర్చుకుంటే కొన్ని రోజుల తర్వాత మీరు ఏ పని చేయకపోయినా మీరు సక్సెస్ అవుతారు. మీతో పాటు 10 మంది కూడా సక్సెస్ అవుతారు మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ మీరు ఒంటరిగా సక్సెస్ అవ్వరనే సత్యాన్ని తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఒంటరిగా సక్సెస్ అయ్యే ప్లాట్ఫామ్ కాదండి. మీతో పాటు 10 మందిని సక్సెస్ చేస్తూ మీరు ఒక లీడర్గా ఎదుగుతూ మీరు సక్సెస్ అవుతూ ఇతరులను సక్సెస్ చేసే గొప్ప ప్లాట్ఫామే నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా. అలా అని చెప్పేసి ROI సిస్టంలో లక్షలు పెట్టి దాంట్లో వెళ్ళకండి. జస్ట్ మీరు రిస్క్ తీసుకోవాలి. మీ బిజినెస్ అంటే రిస్క్, కానీ క్యాలిక్యులేటర్ రిస్క్ ఉండాలి అండి. ఓకే, మీరు 10,000, 5,000 అబౌట్ 10,000 బిలో ఉన్న కంపెనీలో మాత్రమే చేరండి. అది కూడా ఈరోజు చాలా ఉన్నాయి. మీరు ROI సిస్టంలోకి వెళ్తే మాత్రం ఫెయిల్ అవుతారు మిత్రులారా. మీరు ఫెయిల్ అవ్వడం కాకుండా మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళని కూడా ఫెయిల్యూర్ సిస్టంలో ఉంటారు. అప్పుడే మీరు చాలామందికి అలాంటి సిస్టంలో వెళ్ళారు. కాబట్టి ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. కానీ చాలామంది నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. మంచి ఫెయిల్యూర్ని అదే కదా. అందుకోసమే మీరు చూజ్ చేసుకున్నప్పుడు, మీరు 10 మందికి చెప్పాలన్నప్పుడు ఒక మంచి కంపెనీని చూజ్ చేసుకోండి మిత్రులారా. మీకు కనుక ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ చేయాలని ఉంటే, మీరు టీమ్ బిల్డ్ చేసుకోవాలని తపన కనుక ఉంటే, మీరు నాతో జర్నీ చేయాలనుకుంటే నేను ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో నా నంబర్ పెడతాను. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ గ్రూప్లో చేరండి. మీరు నాకు కాల్ చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఎలాంటి కంపెనీలో చేస్తున్నానో ఆ కంపెనీలో మీరు కూడా చేసుకోవచ్చు మిత్రులారా. ఎలాంటి నష్టం లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మిత్రులారా. ఓకేనా? మీరు ఎదుగుతేనే మీ టీం సభ్యులు ఎదుగుతారని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిదీ కూడా లీడ్ బై ఎగ్జామ్. టీం పరంగా 200 గంటలు ఒక మనిషి చేయలేడు కదా, అదే టీం విజయం మిత్రులారా. అందుకోసం టీం విజయం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, అలాగే మిత్రులారా, 6వ రహస్యం ఏంటంటే నిరంతర అభ్యాసం, అంటే కంటిన్యూస్ లెర్నింగ్. మీకు సక్సెస్ కావాలనే బలమైన సంకల్పం కనుక ఉంటే ప్రతిరోజు ప్రతి నిమిషం నేర్చుకుంటూనే ఉండండి. సక్సెస్ అయిన ప్రతి లీడర్ని చూడండి, ఒక మంచి విద్యార్థిలాగా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాడు. వారంలో ప్రతిరోజు పుస్తకాలు చదువుతారు, ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు మిత్రులారా. మీరు కూడా అలాంటి కొత్త విషయాలు నేర్చుకోండి. ఎందుకంటే మిత్రులారా, మనకు లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటారు మిత్రులారా. అందుకోసమే మీరు ప్రతిదీ నేర్చుకుంటూ ఉండండి. నిన్నటి జ్ఞానం రేపటి విజయానికి సరిపోదని గుర్తుపెట్టుకోండి. మీరు నిన్న నేర్చుకునేది రేపటి మీ విజయానికి సరిపోదని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే మీ టీం అంత బలంగా మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అప్పుడు మాత్రం మీరు గ్రో అవ్వగలుగుతారు, మీరు విజయం సాధించగలుగుతారు. అలాగే మిత్రులారా, 7వ రహస్యం ఏంటంటే ఓపిక మరియు పట్టుదల. మీరు ఒక కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే మీకు సక్సెస్ రాకపోతే ఓపికతో ఉండండి, పట్టుదలతో పనిచేయండి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది మొదటి 6 నెలల్లోనే ఆగిపోతారు, ఎందుకంటే వాళ్ళకి సక్సెస్ కనిపించదు. అంటే వాళ్ళు పని చేస్తున్నాం అనుకుంటారు కానీ పని చేయరు మిత్రులారా.
పని చేయనప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది? అందుకోసమని సక్సెస్ అయిన వారు ఒకే విషయం మళ్ళీ అదే పని చేస్తారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళని మీరు ఎవరైనా చూడండి, వాళ్ళు ఒకే కంపెనీలో వాళ్ళు ఆగకుండా పనిచేస్తూ ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వాళ్ళు ముందుకు నడుస్తారు, కానీ వెనక్కి వెళ్ళరు మిత్రులారా. గుర్తుంచుకోండి, విజయం మీకు త్వరగా రాకపోవచ్చు, కానీ మీరు ప్రయత్నం ఆపితే అది ఎప్పటికీ రాదని గుర్తుపెట్టుకోండి. మీకు విజయం త్వరగా రాకపోవచ్చు, కానీ మీరు ప్రయత్నం ఆపితే, నాకు విజయం రాదని మీరు ప్రయత్నం ఆపితే మీకు ఎప్పటికీ విజయం రాదనే సత్యాన్ని తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈరోజు మీరు వర్క్ చేసింది రేపు మీకు ఉపయోగపడుతుందని తెలుసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి 7 రహస్యాలు. మీరు చేసే కంపెనీ పైన ప్రగాఢమైన నమ్మకాన్ని ఉంచండి. మీకు అపజయాలు ఎదురైనా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మిత్రులారా. మీకు తెలిసిన వారందరినీ ఒక చోట చేర్చండి, మీ బిజినెస్లో తెచ్చుకోండి. మీ యొక్క పరిచయాలే మీ యొక్క వ్యాపారానికి అసలైన పెట్టుబడిని గుర్తించండి. మీ యొక్క పరిచయాలే మీ యొక్క వ్యాపారానికి అసలైన పెట్టుబడిని గుర్తుంచుకోండి మిత్రులారా. అవకాశాన్ని వివరించడంలో కొత్తదనాన్ని చూపండి, అంటే మీరు నేర్చుకోండి. వినేవారిలో మీరు ఆసక్తిని కలిగించండి, ముందడుగు వేయించండి. మీరు చేస్తున్న బిజినెస్ మంచిది, మీరు చెప్తున్న అవకాశం కూడా మంచిదని వాళ్ళు నమ్మేలా మీరు ఉండాలి మిత్రులారా. మీరు ఒకసారి చెప్తే సరిపోదండి, మళ్ళీ పలకరించండి, మళ్ళీ చెప్తూ ఉండండి. అనుమానాలను పటాపంచలు చేసి వారిని మీతో నడిపించండి. అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవ్వగలుగుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు గెలవడమే కాదు, మీ యొక్క టీం గెలిపే మీ గెలుపని గుర్తుపెట్టుకోండి. అందుకోసమని అందరినీ నడిపిస్తేనే మీకు విజయం సాధ్యమవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. శిఖరాల చేరువన మీరు చేరుకుంటారు. ఓటమిని చూసి ఎప్పుడు భయపడకండి, అది గెలుపుకు తొలి పాఠమని గుర్తుపెట్టుకోండి. అందుకే మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన మీకు ఈ 7 సూత్రాలు, ఈ 7 రహస్యాలు మీరు మీ యొక్క బిజినెస్లో ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మిత్రులారా. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ టీంకి కూడా ఇది షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీకు ఏ కంపెనీలో చేయాలి, ఎలాంటి గ్రోత్ తీసుకోవాలి, ఎక్కడ కూడా మీరు నష్టపోకుండా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలని మీకు తపన ఉంటే, మీకు ఏ వేలో వెళ్ళాలని మీకు రూట్ మ్యాప్ తెలియకపోతే నా అనుభవం మీకు షేర్ చేస్తున్నాను. ఈ డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ పెడతాను, అలాగే నా నంబర్ ఇస్తున్నాను. నేను ఏ కంపెనీలో చేస్తున్నానో ఆ కంపెనీలో నాతో పాటు మీరు వర్క్ చేసుకుంటూ ఎలాంటి డబ్బు నష్టపోకుండా మీ టీంని గ్రో చేసుకుంటూ మీరు సక్సెస్ కావడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అయితే చూపిస్తాను మిత్రులారా. మీకు నచ్చితే నాతో జర్నీ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే మీకు తెలిసిన జర్నీలో ఉంటే కనుక మీరు హ్యాపీగా చేసుకోవచ్చు మిత్రులారా. ధన్యవాదాలు.